పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ప్యారిస్ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో బాగా కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వస్తూ ఉండేవారు. దానితో అక్కడ విద్యార్థులందరూ కూడా జేవియర్ గారిని బాగా అభిమానిస్తూ ఉండేవారు. జేవియర్ గారు కూడా బాగా కష్టపడి చదివి అదే యూనివర్సిటీలో ఉపాధ్యాయుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాను రాను ఆ యూనివర్సిటీలో జేవియర్ గారి యొక్క పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా మారుమ్రోగిపోయాయి. దానితో జేవియర్ గారు మెల్లగా కోపిష్టిగా గర్విష్టిగా మారిపోయారు. ఆ యూనివర్సిటీలో ఇంకా గొప్ప గొప్ప పదవులు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని ఆరాటపడ్డారు జేవియర్ గారు. వాటి కొరకు ఆయన ఎప్పుడు కూడా తహతహలాడుతూ పరిగెడుతూ ఉండేవారు. జేవియర్ గారి యొక్క ఆలోచనలకు కోరికలకు అంతమనేదే ఉండేది కాదు. జేవియర్ గారికి గొప్ప పేరు ప్రతిష్టలు రావడంతో మెల్లగా విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటైపోయారు. అప్పుడే జేవియర్ గారిని విగ్నేషియస్ లయోలా గారు చూశారు. జేవియర్ గారిని ఎలాగైనా మార్చాలి అనుకున్నారు లయోలా గారు. జేవియర్ గారి కొరకు ఆయన పట్టుదలతో ప్రార్థన చేశారు. జేవియర్ గారు మారు మనసు పొందాలి అని ప్రార్థన చేశారు లయోలా గారు. జేవియర్ గారి దగ్గరికి వెళ్లి మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదు కదా అనే బంగారు వాక్యాన్ని వినిపించారు. కానీ జేవియర్ గారు విననట్టు పట్టినట్లు వెళ్ళిపోయారు. కానీ లయోలా గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పదే పదే ఈ వాక్యాన్ని వినిపిస్తూ ఉండేవారు. జేవియర్ గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ వాక్యాన్ని వినిపిస్తూ ఉండేవారు. జేవియర్ గారు ఈ వాక్యం విని విని విసుగు చెందేవారు కానీ ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించేవారు కాదు. అలా దాదాపుగా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాల తర్వాత 1533లో జేవియర్ గారు ఈ మాట గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదు అని విగ్నేషియస్ లయోలా చెప్పారు. అది నిజమే. నేను ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని నా ఆత్మను కోల్పోతే ఉపయోగం ఉండదు కదా అని ఆలోచనలో పడ్డారు జేవియర్ గారు. అలా ఆలోచిస్తూ ఈ లోక విషయాల గురించి, ఈ లోక వ్యామోహాలకు ఆయన దూరంగా ఉండడం మొదలుపెట్టారు. నిదానంగా దేవునికి దగ్గరవుతూ దేవుని కొరకు జీవించాలి అని నిర్ణయించుకున్నారు. దేవుని మహిమపరచాలి అని నిర్ణయించుకున్నారు. అలా దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతకాలి అనుకున్నారో విగ్నేషియస్ లయోలా గారికి మంచి మిత్రుడుగా శిష్యుడుగా మారిపోయారు. అలా జేవియర్ గారు కాలేజీలో ఏ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని ఆరాటపడ్డారో లయోలా గారు మాట విన్న తర్వాత ఈ రోజు ఆయన ఇంత గొప్ప పేరును ప్రఖ్యాతను సంపాదించుకోగలిగారు. దేవుని కొరకు ఎప్పుడైతే ఆయన జీవించడం మొదలు పెట్టారో జేవియర్ గారి కొరకు ఇంతమంది ప్రజలు ఈ రోజు లైన్ లో ఉండి వారి యొక్క పవిత్ర శరీరాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది.